సో చాలా మంచి పోషకాహారాలు ఇచ్చారు. ఫ్రూట్స్, బ్యాలెన్స్డ్ ఫుడ్ అంతానే. పాస్టర్ చెప్పారు కదా ఫ్రూట్స్ పెట్టమని, కాబట్టి ఫ్రూట్స్తో అన్నీ మన చక్కగా జరిగింది. సో అయినా సరే మీరు టైంకి వచ్చేసారు ఆరాధనకి. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను ప్రత్యేకంగా. సో నేను అనుకున్నాను లేట్గా లేస్తారేమో పాపం, అయినా సరే వచ్చేస్తారు అనుకున్నాను. కానీ మీరు నిజంగా వచ్చేసారు, చాలా సంతోషం, చాలా ఆనందం. రైట్, ఒకసారి అంటే ఇది జరిగిన సంఘటన మా ఇంట్లో. మా పాప తను ప్లే క్లాస్లో నెల్లూరులో ఉన్నప్పుడు మేము ప్లే క్లాస్లో తను జాయిన్ అయింది. అదొక క్రిస్టియన్ స్కూల్, బెన్ స్కూల్ అని ఒక క్రిస్టియన్ స్కూల్. అది ఆ క్రిస్టియన్ స్కూల్లోనే వెల్కమ్ మా, ప్లీజ్ వెల్కమ్, కమ్ ప్లీజ్, థ్యాంక్ యూ. రైట్, ఆ క్రిస్టియన్ స్కూల్లో మా పాప అప్పటికి ప్లే క్లాస్, మేబీ 2.5 years. క్రిస్మస్ ప్లేలెట్, ఆ క్రిస్మస్ ప్లేలెట్లో మా పాప మరియా. సో తనకి దూత చెప్తుంది కదా, నువ్వు గర్భవతిపై కుమారుని కొందువు అని చెప్పేసరికి దూత మామూలుగా ఏం చెప్తే, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగా జరుగును. అది ఇంగ్లీష్లో ఏముంటుందంటే మరే చెప్తే నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలా జరుగును. అది ఇంగ్లీష్లో ఏముందంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ సిన్స్ ఐ న్యూ నో మ్యాన్. అది ఎక్కడ సిన్స్ ఐ న్యూ నో మ్యాన్. ఓకే, నో మ్యాన్. ఓకే, మొత్తానికి ఏదైనా మొత్తానికి ఓకే, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అది చెప్పాలి డైలాగు. తను చక్కగా హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ సిన్స్ ఐ నో ద మ్యాన్ అన్నమాట. సిన్స్ ఐ నో ద మ్యాన్ అంటే దేర్ ఇస్ ఎవరీ పాసిబుల్. ఎలాగే సాధ్యం, నేను పురుషుని ఎరిగిన వాడిని బాగుగా పాపం అది ఇంగ్లీష్లో అలాగా సిన్స్ ఐ న్యూ నో మ్యాన్ అని చెప్పాలి. సిన్స్ ఐ నో ద మ్యాన్ అందుమాట. ఓ గొల్లు కూడా నవ్వేశారు అంత జనం అంతా. మొత్తం డాక్టర్ని మారిపోయింది అక్కడ. సమ్టైమ్స్ పిల్లలు ఏం చేసినా బాగుంటుంది కదా. యా, గుడ్ రైట్. సో ఈరోజు ప్రత్యేకంగా మనం చదవబడిన నాకు వాక్య భాగము యెషయా 9వ అధ్యాయము 1-7 వచనాలు. నేను కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు తీసుకొస్తాను మీకు. తద్వారా నువ్వు నేను బలపరచబడ్డానికి, ఆదరించబడ్డానికి, అసలు క్రిస్మస్ యొక్క బ్యూటీ అంతా కూడా, అసలు బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే అసలు క్రిస్మస్ మెసేజ్ ఎక్కడ వర్ణించబడినట్టుగా ఎక్కడా వర్ణించబడలేదు అంటాడు స్కాలర్ ప్రత్యేకంగా. తర్వాత యేసుక్రీస్తుకి 250కి పైగా పేర్లు ఉన్నాయి. ఫ్రమ్ ఆదికాండం నుంచి ఇక్కడికి వచ్చేసరికి రెవల్యూషన్ వరకు 250 పేర్లని అద్భుతంగా యెషయా భక్తుడు 4 పదాలతో సెట్ చేశాడు అన్నమాట. సో ఈరోజు మనం చూడబోతుంది ఎందుకంటే యాక్చువల్ ఐజియా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే 9వ అధ్యాయంకి వచ్చేసరికి ద హోప్ ఆఫ్ క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ యొక్క నిరీక్షణ. ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క నిరీక్షణలో దీని 2 భాగాలుగా మనం విడదీస్తే 1-3 వచనాలు అది క్రిస్మస్ యొక్క డిస్క్రైబింగ్ అంటే వర్ణించుట, క్రిస్మస్ యొక్క వర్ణన. 4-7 క్రిస్మస్ యొక్క వివరణ. థ్యాంక్స్ సాల్మన్, ఈ తెలుగు నాకు కూడా వస్తుంది. సో క్రిస్మస్ యొక్క వర్ణన, క్రిస్మస్ యొక్క వివరణ బ్యూటిఫుల్గా తను అందులోని చెప్తాడు. అందులోని దాని ముందుగా మనం ఈ యొక్క వాక్య భాగం ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అయినను అని స్టార్ట్ చేస్తాడు 9వ అధ్యాయంకి వచ్చేసరికి. అయినను, బట్, నెవర్ థెలెస్. కొన్ని వాక్య భాగం ఇంగ్లీష్ బైబిల్లో నెవర్ థెలెస్ అని ఉంది, కొన్ని ఇంగ్లీష్ బైబిల్లోని బట్ అని ఉంది. మన తెలుగులో అయితే ఒకటే మనకి అయినను అని స్టార్ట్ చేస్తాడు. అని స్టార్ట్ చేసి అక్కడిని చాలా బ్యూటిఫుల్గా అక్కడ వర్ణనిస్తాడు 1-3 వచనాల్లోని. తర్వాత 4-7 వచనాల్లోనే వివరణిస్తాడు. చాలా చక్కగా ఈ రెండింటిని క్రోడీకరించి యెషయా భక్తుడు చాలా చక్కగా రాశాడు దాన్ని. ఎందుకంటే అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచున్నాడు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద
వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు దాని బరువు కాడిని నీవు విరిచిన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడిను. ఏలయనగా అక్కడి నుంచి వివరణ స్టార్ట్ చేస్తాడు. ఏలయనగా దట్ లింక్ వర్డ్ ఎప్పుడు మిస్ అయిపోకూడదు మనం. అక్కడ ముందు బట్టను స్టార్ట్ చేశాడు, అయినను అని స్టార్ట్ చేశాడు. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఎలాగా అంటే ఏలయనగా అని మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చను. ఎందుకు ఒకసారి చదివానంటే, ఇవి మళ్ళీ అఫ్కోర్స్ ఐశ్వర్య చదివింది అనుకోండి, మరి ఒకసారి ఎందుకు నాకు చదవాలనిపించింది. ఎందుకో ఎందుకంటే ఇందులో నుంచి కొన్ని సత్యాలు మనం చూడబోతున్నాం కాబట్టి. సో 2 థింగ్స్ మనం ఏమనుకున్నాం. ద హోప్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1 to 3, from 4 to 7. The hope of Christmas is ఎవరు చెప్తారు? ఎక్స్ప్లెయిన్డ్, నాట్ ఎక్స్ప్లెయిన్డ్. వెరీ సార్, థ్యాంక్ యూ. ఎక్స్ప్లెయిన్డ్, వివరణ. ఈ 2 విషయాలు చాలా చక్కగా బ్యూటిఫుల్గా చెప్తారు. దీని ముందు మనం అసలు ఎందుకు అయినను అని స్టార్ట్ చేయవలసి వచ్చింది. వై స్టార్టెడ్ అయినను అని చెప్తూ అక్కడ ఉన్న స్థితిగతులను చెప్తున్నాడు. ఇది రాసినప్పుడు యెషయా అప్పుడు క్రీస్తు పూర్వము 725, 725, క్రీస్తు పూర్వం 725. అప్పుడు నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయేల్ యొక్క ఉత్తర ఇస్రాయేలు చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది పాప ఆ టైంలోనే. ఎందుకంటే ఒకవైపు చాలా అగ్రెసివ్గా అశ్షూరీయుడైన చక్రవర్తి రాజు భయంకరంగా థ్రెట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆ టైంలోని ఉన్న ఆ అశ్షూరీయుల్ని ఉన్న ఆ రాజు తిగ్లత్ పిలిసార్ III, తిగ్లత్ తొగ్లక్ అనుకోకండి, తిగ్లత్ పిలిసార్ III. అప్పటికి అతడు అద్భుతమైన అస్సీరియాని బ్రహ్మాండంగా బిల్డ్ చేస్తాడు. దాని తర్వాత వచ్చినాడు సల్మనేసర్ నెంబర్ 5. అంటే వాళ్ళ పేర్లు బట్టి వాళ్ళకి హెరోద్ 1, హెరోద్ 2, హెరోద్ 3, అలాగే నీరో 1, నీరో 2, నీరో 3. నీరో ఇస్ ద టైటిల్ లైక్ దట్. అతను వచ్చి అప్పటికే నైతికంగా చెడిపోయిన, బ్యాంక్రప్ట్ అయిపోయిన ఇస్రాయేలు నైతికంగా చెడిపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. మిలిటరీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, వీక్ అయిపోయింది ఇస్రాయేల్. ఆ టైంలో క్రీస్తు పూర్వం 722లో ఘోరంగా అది అటాక్ చేయబడింది ఇస్రాయేల్ దేశం. ఒక విధంగా చెప్పాలంటే దే వర్ సాక్డ్, ఓవర్రన్ అండ్ క్రష్డ్ ఇన్ హ్యూమిలియేటింగ్ డిఫీట్. చాలా నీచమైన హ్యూమిలియేటింగ్ డిఫీట్ వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ టైంలోని. ఏమైందంటే అక్కడ వాళ్ళ ప్రియులను కోల్పోయారు, బ్రూటల్గా చంపేశారు. ఎందుకంటే అశ్షూరీయులు ఆ రోజుల్లో ఐసిస్తో సమానం. కామెంటేటర్స్ ఏం చెప్పారంటే అశ్షూరీయులు ఐసిస్తో సమానం. ఐసిస్ ఎంత వాళ్ళు క్రూరంగా ఉంటారో, బ్రూటల్గా చంపేస్తారో, వాళ్ళు అంత ఘోరంగా చంపేస్తారు. లవ్డ్ వన్స్ వుడ్ బి బ్రూటలీ కిల్డ్, ఫ్యామిలీస్ వుడ్ బి బ్రోకెన్ అప్ అండ్ డిస్ట్రాయిడ్. ఒకవైపు ప్రియులను కోల్పోయారు, ఒకవైపు ఫ్యామిలీస్ ఏమైపోయాయంటే బ్రేక్ అయిపోయి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయి ఫ్యామిలీస్ అన్ని కూడా. ఒకవైపు ల్యాండ్ ఏమైందంటే పూర్తిగా డివాస్టేట్ అయిపోయింది, ఎకానమీ కంప్లీట్గా పగిలిపోయింది, అన్ని వ్యవస్థలు కూలిపోయింది. ఫ్యామిలీ వ్యవస్థ కూలిపోయింది, రిలేషన్ వ్యవస్థ కూలిపోయింది, ఎకానమీ కూలిపోయింది. ఒకప్పుడు చాలా ప్రౌడ్ నేషన్గా ఉన్న ఇస్రాయేలు సిగ్గుతో మొఖాలు వంచి
దేవుని యొక్క తీర్పుని, దేవుని యొక్క ఆ హ్యూమిలియేషన్ని, షేమ్ని మోకాళ్ళ మీద పడి ఉండవలసి వచ్చేది. ఆ సిచ్యువేషన్లో ఇంకా ఇశ్రాయేలుకి ఇంకా ఏ హోప్ లేని ఆ టైంలోనే సన్నగా దేవుడు వాక్యం పంపిస్తాడు. దట్స్ ద క్రిస్మస్. ఏం పంపిస్తాడంటే, అయినో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నావు నాకు తెలుసు, నువ్వు ఎలాంటి స్థితిగతులు గుండా వెళ్తున్నావు నాకు తెలుసు. అయినను ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ వర్డ్. దట్ ఇస్ ద గాస్పల్ వర్డ్. బట్ ఈజ్ అ గాస్పల్ వర్డ్. స్వార్థ పదం అది. అయినను in the midst of their despair and hopelessness, they receive a word from God, a word from heaven. వాళ్ళక నిరాశమైన ఎలాంటి నిరీక్షణ ఆ స్టేట్లోని సడన్గా దేవుడు యెషయా నుంచి ఒక వర్డ్ని పంపిస్తాడు పరలోకం నుంచి. పంపిస్తూ మనం 1-3 చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా 2 కాంట్రాస్ట్ వర్డ్స్ ఉపయోగిస్తుంటాడు, ఆపోజిట్ వర్డ్స్ ఉపయోగిస్తుంటాడు. 1వ వచనంలో దేని గురించి మాట్లాడుతుంటే గ్లూమ్, అంటే చాలా గ్లూమీ వెదర్ అంటాం కదా, గ్లూమీ అట్మాస్ఫియర్ అంటాం కదా. అంటే ఆ ముఖాలు కొంతమంది ఇళ్లలో చూడండి చాలా గ్లూమీగా ఉంటుంది. ఆ ఇంట్లో నాకు నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. విశ్వాసుల కుటుంబాల్లో కూడా సంతోషం ఉండదు. నవ్వుతే అసలు పాపం. నవ్వు ఉండదు. ఎంతసేపు స్తోత్రం అల్లే ముఖాలే, స్తోత్రం హల్లెలూయా అంతే. అలాంటి ఇంట్లో పిల్లలకి ఎలాగుంటుందర్రా, ప్రవ్వా నీ దగ్గర నువ్వు వచ్చావు. నో, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఇది కాదు. ఆఫ్ కోర్స్ వీళ్ళు గ్లూమీ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలా చేంజ్ చేశారంటే 1వ వచనంలో ఏం మాట్లాడతారు, గ్లూమ్ గురించి మాట్లాడింది. గ్లూమ్ అంటే చాలా ఒకలాంటి నైరాశ్యం నుంచి 3rd వచనంకి వచ్చేసరికి ఇట్ విల్ టర్న్ టు ద రిజాయిసింగ్ అంటారు. 3rd వచనంకి వచ్చేసరికి గ్లూమీనెస్ నుంచి ఎక్కడ చేంజ్ అయిపోతుంది, రిజాయిసింగ్ అంటున్నాడు. నెక్స్ట్ మళ్ళీ 1వ వచనంలోనే ద డిస్ట్రెస్, నైరాస్యం నుంచి ఇట్ విల్ టర్న్ టు ద జాయ్. 3rd వచనంకి వచ్చేసరికి జాయ్ అంటున్నాడు అక్కడ. 1వ వచనంలో అప్రెషన్, అణిచివేత నుంచి కాడి విరచపడ్డం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో చీకటి మాట్లాడుతూ మళ్ళీ 2వ వచనంలోనే వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో మరణ ఛాయల గురించి మాట్లాడుతున్నాడు, ద షాడో ఆఫ్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనంకి వచ్చేసరికి ఓవర్కమింగ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా బ్యూటిఫుల్గా యెషయా ఈ కాంట్రాస్ట్ క్రిస్మస్ మెసేజ్ని దాన్ని వర్ణిస్తూ ఆ వర్ణనలోని బ్యూటిఫుల్గా ఈ కాంట్రాస్ట్ని పెట్టాడు అక్కడ తీసుకొచ్చి. వాట్ క్రిస్మస్ ఇస్ డూయింగ్, క్రిస్మస్ ఏం చేయబోతుంది మనకి అంటే చూడండి, ఇవన్నీ కూడా ఈ వర్బ్స్ అన్నీ కూడా, ఈ క్రియాపదాలన్నీ కూడా పర్ఫెక్ట్ టెన్స్లో రాయబడ్డాయి. జాగ్రత్త గమనించండి, పర్ఫెక్ట్ టెన్స్లో రాయబడ్డాయి అన్నీ కూడా. రైట్. అందుకే ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త ఈజ్ ఎ యంగ్ అని ఆయన తన పారాఫ్రేజ్ దాంట్లో చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు ఆ సిచ్యువేషన్ రాస్తూ ఈ వచనాలన్నింటినీ ఒక దగ్గర పెట్టి ఏం రాస్తాడంటే తన పారాఫ్రేజ్లోని, దేర్ ఈస్ గ్రేట్ రిజాయిసింగ్ అమాంగ్ గాడ్స్ పీపుల్ బికాస్ గాడ్ హ్యాస్ బ్రోకెన్ ద యోక్ ఆఫ్ బర్డెన్ అండ్ అప్రెషన్, and the burden and oppression are removed because the weapons and garments of the warrior are destroyed, and the basic reason for these blessings is that child is born. ఏమంటారంటే ప్రజలు ఏ గులిమిగా ఉన్నారో వాళ్ళ మధ్య బ్రహ్మాండమైన ప్రజల మధ్య, దేవుని ప్రజల మధ్య అద్భుతమైన సంతోషం కనబడుతుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళ మెడ మీద ఉన్న కాడిని విరగొట్టాడు, వాళ్ళ యొక్క అణచివేతను తీసివేశాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ శత్రువుల యొక్క వెపన్స్ని, వాళ్ళ యొక్క గార్మెంట్స్ని మొత్తం ఆయన నాశనం చేసి పడిశాడు. కాబట్టి ఎలాగిదంతా జరిగింది అని చెప్తూ బికాస్ క్రైస్ట్ ఈజ్ బోర్న్ అంటాడు. క్రైస్ట్ ఈజ్ బోర్న్. ఓకే, సో ఇప్పుడు మనం ద హోప్ ఆఫ్ క్రిస్మస్ ఏ విధంగా డిస్క్రైబ్ చేయబడింది 1-3 వర్సెస్లో జస్ట్ మనం చూసుకుంటూ వెళ్దాం. ద హోప్ ఆఫ్ క్రిస్మస్ డిస్క్రైబ్డ్ 1-3. ఓకే, ఆ 1 వాళ్ళకి తీసి ఉంచుకొని మీ బైబిల్స్ని జాగ్రత్తగా ఉంచుకొని దాన్ని 1-3లో వాటిని మనం చూడబోతున్నాం. జాగ్రత్త చూస్తే ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ Isaiah 9:1-7 is the darkness of the circumstances of God's people. ఓకే, Isaiah 1-7లో చెప్తున్నా అంటే
ఆ లైట్, ఆ యొక్క వెలుగు అన్న ఆ యొక్క కాంటెక్స్ట్ ఉంది. అది ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు? డార్క్నెస్ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. వాళ్ళు తన ప్రజల మధ్య ఉన్న ఆ యొక్క చీకటి పరిస్థితులు, వాళ్ళు వెళ్తున్న వేదనకర చీకటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. అంటే వెర్స్ 1లో మనకి గ్లూమ్, తర్వాత యాంగ్విష్, లాట్ ఆఫ్ కాంటెంప్ట్ చాలా మాట్లాడుతున్నాడు. చాలా గ్లూమీగా ఉంది. యాంగ్విష్ అంటే ఒకలాంటి వేదన, ఒకలాంటి అంటే ఏమంటారు స్ట్రెస్, వాట్ ఎవర్ బేబీ, వాటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే అదే ఏం మాట్లాడుతుందంటే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఈ కష్టాలను తెచ్చుకున్నారు. దేవుడు అశ్షూరియన్ రాజును వాడుకున్నాడు ఇన్వైట్ చేయడానికి. వాళ్ళని కంప్లీట్గా ఇన్వైట్ చేసి పడేశాడు వాళ్ళని. దేవునికి జడ్జిమెంట్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ తన ఆశ్చర్యం అంటే అంతా కోల్పోలేదు అంటున్నాడు యెషయాకు వచ్చేసరికి, 9వ అధ్యాయం వచ్చేసరికి. నాట్ ఆల్ ఈజ్ నాట్ లాస్ట్. అంతా కోల్పోలేదు, కథ మొత్తం మార్చగలడు. సాంగ్, కథ మొత్తం మార్చగలడు. యాంగ్విష్ అండ్ వేదన, కథ మొత్తం మార్చగలడు. సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఫస్ట్ థింగ్, డోంట్ నో ఎవరు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వెళ్తారో నాకు తెలియదు. నువ్వు ఎలాంటి వేదన గుండా తట్టుకోలేకపోతున్నావో నాకు తెలియదు. నీ యొక్క స్థితిగతులు ఏ విధంగా నేను గాబర పెట్టేస్తున్నా నాకు తెలియదు. సమ్టైమ్స్ మన స్వయం తప్పిదానం వల్ల తెచ్చుకొని ఉంటాయి, కొన్నిసార్లు అటాక్స్ ఉంటాయి, మనకి ఏమైనా ఉండొచ్చు. అండ్ హియర్ ఇస్ ద వర్డ్, అయినను దెర్ ఇస్ ఎ హోప్ అంటున్నాడు అక్కడ. ఎవరు? యెషయా. దెర్ ఇస్ ఎ హోప్. సర్కమ్స్టెన్సెస్ వరన్ గుడ్, బట్ నో నీడ్ టు రింగ్ దేర్ హ్యాండ్స్ ఇన్ వరీ. కష్టాలన్నీ ఉన్నాయి ఇశ్రాయేల్ చుట్టూ, ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవలసిన పని లేదంటున్నాడు. గాడ్ వాజ్ ఎట్ వర్క్. ద ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది అంటే నీకు అర్థం స్థితిగతులు, బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ గాడ్ వాజ్ ఎట్ వర్క్. అది ఇశ్రాయేల్కి చెప్తున్నాడు యెషయా. గాడ్ వాజ్ ఎట్ వర్క్ బిహైండ్ ద సీన్స్ హి ఈస్ వర్కింగ్. Sometimes I love this man of God. Again చెప్తుంటాను, సెల్విన్ హ్యూస్, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఎవ్రీడే విత్ జీసస్ అయినా చేసేవారు. ఆయన 2 కొడుకులు చచ్చిపోయారు క్యాన్సర్తో. భార్య క్యాన్సర్తో చచ్చిపోయింది. ఆయనకు కూడా క్యాన్సర్ వచ్చింది. వచ్చి అడిగారు, ఎలాగ అర్థం చేసుకుంటావు నువ్వు దీన్ని, దేవుణ్ణి నువ్వు ఈ స్థితిగతుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నావు? సెల్విన్ హ్యూస్ చిరునవ్వు నవ్వుతున్నాడు. ఐఎమ్ నాట్ కాల్డ్ టు అండర్స్టాండ్ బట్ టు స్టాండ్. ఐఎమ్ నాట్ కాల్డ్ టు అండర్స్టాండ్ బట్ టు స్టాండ్. సో యెషయా చెప్తున్నాడు, ఏమిటి చెప్తాడంటే, ఇశ్రాయేలులారా, అఫ్కోర్స్ మీరు తప్పుదాలు చేశారు, మీ పాపాలను బట్టి ఇవన్నీ తెచ్చుకున్నారు. ఈ అశ్షూరు రాజు వచ్చి గందరగోళం చేస్తాడు మీకు అంతా, దేవుడు అప్పచెప్పాడు వాళ్ళకి. బట్ స్టిల్ ఈజ్ అ లవింగ్ గాడ్. ప్రేమగల దేవుడు ఆయన చాలా జాగ్రత్తగా దాన్ని ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ. కొన్నిసార్లు ఆయన హస్తం నీకు కనబడిపోయినప్పటికీ ఆయన హృదయాన్ని నువ్వు నమ్మంటున్నాడు ఇక్కడ. సమ్టైమ్స్ వీ మే నాట్ సీ హిస్ హ్యాండ్. మన పరిస్థితుల్లో ఆయన హస్తం మనకు కనబడదు కొన్నిసార్లు, ఆయన హృదయాన్ని మాత్రం నమ్మాలి మనం. ట్రస్ట్ హిస్ హార్ట్. ఓకే, ఇలా చెప్పాను కదా. ఈ చాప్టర్ ఓపెన్ చేయడం ఎలా స్టార్ట్ చేశాడు? బట్, కానీ, అయితే, నెవర్‌థెలెస్, ఇట్ ఇస్ ఎ గ్రేట్ వర్డ్ ఇన్ ద బైబుల్. బట్ అనే వర్డ్ ఇస్ ఎ గ్రేట్ వర్డ్. ఎందుకంటే సాధారణంగా ఈ వర్డ్ ఎప్పుడు కూడా రైట్ ప్లేసెస్లో బైబిల్ పరిశుద్ధాత్మ పెట్టాడు. ఎక్కడ బైబిల్ అంతట్లో చూస్తే రైట్ ప్లేసెస్లో. ప్రత్యేకంగా దేవుడు ఎప్పుడైతే తన ప్రజల్ని వాళ్ళ యొక్క పాపాలని, భయంకరమైన పాపాలని, స్థితిగతుల్ని వాళ్ళని ఇచ్చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేశాడంటే, when God tells us about something awful, దేవుడు ఒక భయంకరమైన విషయాన్ని మనకు చెప్తున్నప్పుడు, తన యొక్క జడ్జ్మెంట్ని పంపిస్తున్నప్పుడు ఎక్కువగా ఉపయోగించిన పదం బట్. He often follows it with a but of the gospel. There is a but in the gospel. సువార్తలో బట్ లేకపోతే అది కల్తీ సువార్త అయిపోతుంది. ఎందుకంటే సువార్త అంతా కూడా మనకి ఎలా చెప్తున్నాడు అంటే, దేవుడు నేను స్వస్థపరిచేస్తాడు, దేవుడు నీకు ఇంకా అన్నీ ఇచ్చేస్తాడు, ఈ దేవుడు గొప్పోడే కాదంటలేదు, వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి. బట్ దెర్ ఆర్ బట్స్ ద గాస్పల్.
రైట్. అంటే ఎలాగైనా వర్క్ చేస్తాడో అంటే ఆ యొక్క గ్లూమ్ నుంచి ఆ గ్లోరీలోకి ఆ సువార్తను ఎలా తీసుకొచ్చాడో మనం చూద్దాం. ఫ్రమ్ గ్లూమ్ టు గ్లోరీ. రైట్. అయితే ఇక్కడ చాలా చక్కగా ప్రాఫెసీ చెప్పాడు. మీ మరణ ఛాయలు ఉన్నవాళ్ళు, చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూస్తారు, మరణ ఛాయలు అని చక్కగా బ్యూటిఫుల్గా చెప్పుకుంటూ వస్తాడు. ఈ ప్రాఫెసీ ఇమ్మీడియట్గా అయిపోద్దా? ఇమ్మీడియట్గా అయిపోద్దా? కాదు. కానీ చెప్పడం ఎలా చెప్పాడు మీరు జాగ్రత్తగా చూడండి. అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయినట్లు చెప్పాడు. చూడండి కదా, ఆల్రెడీ జరిగిపోయినట్లు చెప్పాడు. ఇదేంటిది? ఇంకా కొన్ని ప్రభు రావాలి, యేసయ్య జన్మించాలి, ఇవన్నీ జరగాలి, కానీ ఆల్రెడీ జరిగిపోయినట్టు చెప్తున్నాడు. అంటే ఐజాయా అంటున్నాడంటే దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు దాని యొక్క డ్యూరేషన్ చూడొద్దు. ఫుల్ఫిల్మెంట్కి ప్రామిస్కి మధ్యలో ఫెయిత్ లింక్ ఉంది. అది నువ్వు గట్టిగా పట్టుకోరుండు. ఎందుకంటే నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును అంటాడు. ఎవరికి? జకర్యాకి. నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును. నీ కాలం కాదు, మీ అమ్మా నాన్న కాలం కాదు, మన అమ్మా నాన్న మన తాతల కాలం కాదు, వాటి కాలం ముందు ఆయన నెరవేరుస్తాడు. ఆ కాలం అనేది నువ్వు ఆ కాలంలో ఫిట్ అవ్వడానికి నీకు ఫెయిత్ నుంచి చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ చాలా ఎష్యూరెన్స్తో చెప్తున్నాడు. అంటే ఎలాగంటే మేబీ అని చెప్పలేదు. గాడ్ ఈజ్ సేయింగ్ టు దెమ్ అండ్ టు us that their hopeful future in Christ is already complete, the victory is already won. అది ఇక్కడ ఐజాయా చేస్తున్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తులో కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు? కానీ పుట్టలేదు, ఏమి జరగలేదు. బట్ హౌ హీ సా ఇట్ as it's a completed work. The victory is already won. The victory is already won. So when you are facing the problems, see it as the victory is already won because of my Christ. So don't worry. Stand. నిలబడు. అంతే నువ్వు చేయవలసింది. నిలబడవలసిందే. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వర్స్ అంతా కూడా గ్లూమినెస్ గురించి మాట్లాడని చెప్పాను కదా. బట్ సెకండ్ వర్స్కి వచ్చేసరికి ఆయన లైట్ గురించి మాట్లాడుతున్నాడు. లైట్, వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. ద పీపుల్ who walked in darkness have seen a great light. Those who dwelt in a land of deep darkness, on them has light shone. Notice, they are walking in darkness. They don't just see the darkness. There's a difference. చీకటిని చూడలేదు, చీకటిలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ చీకటిలో నడుస్తూ ఉన్నారు. They are walking inside it. They feel it. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు, యోర్దాను, గలిలయ ఆ దేశముల వారు గొప్ప వెలుగును చూస్తారు. జాగ్రత్త జాగ్రఫీ మీరు జాగ్రత్త చూస్తే ఈ యొక్క గలిలయ అనేది ఇట్ వాస్ అంటే ఎలా ఉంటుందంటే ఇట్ వాస్ హెమ్డ్ ఇన్ ఆన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ బై ద సీ అండ్ ద మౌంటైన్స్. అంటే యొక్క మౌంటైన్స్, ఈ సీ యొక్క వాటి మధ్య అది ఈ దేశం ఉంది. సో ఫస్ట్ అటాక్ ప్రత్యేక గలిలయ శత్రు అటాక్ చేస్తే ద మోస్ట్ అంటే వాళ్ళు అటాక్ చేయబడిన ప్లేస్ అంటే గలిలయ. ఎక్కువ అటాక్ చేయబడింది గలిలయ. ఇక్కడ వాక్యం ఏం చెప్తారంటే మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు, చీకట్లో ఉన్నారు, భయంతో ఉన్నారు. కరెక్ట్గా యేసు ప్రభు యొక్క పరిచర్య ఎక్కడ స్టార్ట్ చేశాడు? మినిస్ట్రీ. మత్తయి సువార్త 4:12-17 చూస్తే ఆయన గలిలయలో తన యొక్క పరిచర్యను స్టార్ట్ చేసినట్టు కనబడుతుంది. చూడండి, ఎప్పుడు చెప్పాడు యెషయా? భయపడదు, మీ వెలుగు చూస్తారు, మీకు ఆదరణ ఉంది. అందువల్ల ప్రభు ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్ని ఎంత బ్యూటిఫుల్గా ఆయన చూజ్ చేసుకున్నాడంటే మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ చేశాడంటే గలిలయ స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎక్కడైతే నువ్వు ఎక్కువ అటాక్ చేయబడుతుంటావో అక్కడ ప్రభు యొక్క పరిచయం ఎక్కువ ఉంటుంది నీకు. ఎక్కడైతే నువ్వు ఎక్కువగా
కలకపడుతుంటావు అటాక్స్తోని. దట్స్ ద ప్లేస్ జీసస్ విల్ అటెండ్, విల్ స్టార్ట్ హిస్ మినిస్ట్రీ. ఎంత అద్భుతమైన దేవుడు అండి. నువ్వు దేంతో అయితే నువ్వు కొట్టబడుతున్నావో వీటితో అటాక్ చేయబడుతుంది ఎక్కువ. వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్, వెదర్ ఇట్ ఇస్ స్పిరిచువల్, ఎమోషనల్, ఏదైనా అనండి. జీసస్ ఇచ్చూస్ అక్కడ ఇచ్చుకున్నాడు గలిలయ. అందుకంటాడు యెషయా చాలా బ్యూటిఫుల్గా అని చెప్తున్నాడు అనమాట. దోస్ వాకింగ్ ఇన్ డార్క్నెస్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ అషర్డ్ ఇంటు ద లైట్ ఆఫ్ క్రైస్ట్. చీకట్లో ఉన్న గలిలయలు క్రీస్తు యొక్క వెలుగులోకి వారు వచ్చారు. జీసస్ వెంట్ టు గలిలీ ఫస్ట్. మాథ్యూ సేస్ సో దట్ దిస్ ఈస్ ద ప్రొఫెసీ వుడ్ బి ఫుల్ఫిల్డ్. జీసస్ వాస్ సేయింగ్ దట్ హీ ఈస్ ద లైట్ ఆఫ్ ఐజియా 9. ఓకే, అక్కడితో అయిపోలేదు. 3వ వచనం కొందాం. యెషయా ఏం చెప్పాడంటే దట్ లైట్ ఇట్ స్ప్రెడ్స్ అంటాడు. దట్ లైట్ ఇట్ స్ప్రెడ్స్, అది విస్తరిస్తుంటుంది. 3వ వచనం చూద్దామా. యు హ్యావ్ మల్టిప్లైడ్ ద నేషన్, యు హ్యావ్ మల్టిప్లైడ్ ద నేషన్, దిస్ రెమినెంట్ in God's care grows and grows until we see in Revelation chapter 7-9. జాగ్రత్త చూడండి, రెండింటి లింక్ చేస్తున్నాను నేను జాగ్రత్తగా. ఏం చెప్తానంటే ఈ లైట్ ఏం చేస్తుందంటే ఈ చిన్న దేశాన్ని భయంతో కొట్టుబిట్టాడుతున్నా, ఉనికిపోతున్నా మీకు మిమ్మల్ని ఏం చేస్తుందంటే అది ఇట్ విల్ ఎన్లార్జ్, స్ప్రెడింగ్. ఎంత స్ప్రెడ్డింగ్ అంటే ఆ పిక్చర్ రెవల్యూషన్కి వచ్చేసరికి అక్కడ చాలా చక్కగా రాస్తాడు. ఫ్రమ్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ ట్రైబ్, అన్ని భాషల వారు, అన్ని లాంగ్వేజ్ వాళ్ళు, ఇంకేమంటే ఏ గ్రేట్ మల్టిట్యూడ్ దట్ నో వన్ కెన్ నంబర్. ఎవడు కూడా లెక్కింపలేనంత నంబర్ అని పెరిగిపోతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? యెషయా మాట్లాడుతున్నాడు దాని గురించి. యెషయా మాట్లాడుతున్నాడు అంటే ఈ బాలుడు బొడ్డోడు బాలయేసు, ఇంకా మనకు చాలా తెచ్చేసిన కొన్ని చూస్తున్నాం, ఇన్ఫాంట్ జీసస్ అని పెడుతుంటాము. బట్ అక్కడ స్టార్ట్ అయిన ఈ బాలయేసు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా మాట్లాడతారంటే ఆయన నమ్ముకొని నువ్వు నేను కూడా ఈ చీకట్లో నువ్వు ఉండిపోవు, ఈ యొక్క బంధకాలను ఉండిపోరు. ఆయన వెలుగు అన్నాడు. ఆయన వెలుగు విస్తరిస్తున్న కొలది నువ్వు ఆయనతో పాటు విస్తరిస్తూ ఉంటావు, ఆయనతో పాటు విస్తరిస్తుంటావు. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ట్రబుల్స్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్సెస్, యూ విల్ ఎన్లార్జ్. వాట్ ఎ ప్రామిస్. నువ్వు విస్తరించబడతావు. నువ్వు అందుకే యోహాన్ భక్తుడు ఆ యొక్క ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేసరికి అంటాడు, పిక్చర్ చూస్తూ అంటాడు, వా వా గ్రేట్ మల్టిట్యూడ్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ దేశ రాజకీయ పరిస్థితులు కూడా ఈ యొక్క ఎక్స్పాన్షన్ ఆపలేవు. ఏ స్థితిగతులు కూడా, ఏ యొక్క బిల్లు, ఏ లాలు కూడా దీన్ని ఆపలేవు. ఇట్ విల్ ఎక్స్పాండ్. నువ్వు నేను అందులో ఉన్నావు. ఆ చీకట్లో ఉండిపోద్దు, ఆ దుఃఖంలో ఉండిపోద్దు. కమాన్ ఎక్సైట్ అవ్వు అంటున్నాడు అక్కడ యెషయా. ఆ ఎక్సైట్మెంట్ పీక్ యోహాన్ భక్తుడు తన దర్శనంలో చూస్తా అంటాడనమాట. ఎవ్రీ నేషన్, అన్ని దేశాలు, అన్ని రాజ్యాలు, అన్ని రాష్ట్రాలు భారతదేశంలో మల్టిట్యూడ్, లెక్కింపలేనంత. అందరూ ఏమరిచారు తెలుసా అక్కడ? మీరు ఆ ప్రకటన 7:9 చదివితే సాల్వేషన్ బిలాంగ్స్ టు అవర్ గాడ్ హూ సిట్స్ ఆన్ ద థ్రోన్ అండ్ టు ది ల్యాంబ్. రక్షణ యెహోవాకు ఆధీనము. గొర్రెపిల్ల, కూర్చున్న గొర్రెపిల్ల నీకు సంబంధించింది ఇది. యాక్చువల్ ఇంకోటి తెలుసా, యెషయా చూడకముందు ఇంకో లింక్ ఉంది, ముందుకెళ్ళాలి. మామూలుగా ప్రభు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు కదా, నేను నీ యొక్క సంతానమును విస్తరింపజేస్తాను, నేను నీ సంతానాన్ని నేను దీవిస్తాను, పట్టజాలనంతా ఆ చుక్కలు కనబడుతున్నాయి నీకు, లెక్కెట్టు అంటాడు. మళ్ళీ 2-3 కనబడి లెక్కెడేస్తాను.
ట్రై చేస్తాం, కానీ అబ్రహాం నో నాట్ పాసిబుల్ లైక్ దట్ అని అక్కడ చెప్పాడా? దాని యొక్క ఆ చుక్కలు పట్టణత విస్తారమైన యొక్క జనాంగంగా చేస్తానన్నది అది స్లోగా వచ్చేసరికి ఆ వాగ్దానం ఏమైపోయిందంటే ఈ పరిస్థితులను బట్టి డల్ అయిపోయింది. ఏ పరిస్థితిని బట్టి? వాళ్ళు వెళ్తున్న స్థితిగతులను బట్టి డల్ అయిపోయింది. అక్కడికి వచ్చేసరికి ఒక్కసారి యోహాను లేచాడు, మధ్యలోనే యెషయా లేచాడు. నో అయినను వాగ్దానం ఉంది, పట్టజాలనంత లెక్కలే పెట్టినంత మనం అయిపోతాం మనం. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేల్కి, మీరు చిన్న రెమినెంటే, అంటే చిన్నగా రెమినెంట్ అంటే మిగిలి ఉన్న జనమే మీరు. బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ అంటాడు, గాడ్ టేక్స్ అ సఫరింగ్ రెమినెంట్ అండ్ గ్రోస్ ఇట్ ఇంటూ ఎ గ్లోబల్ పార్టీ. ఈ సఫరింగ్ రెమినెంట్ ఎలా చేంజ్ చేశారంటే గ్లోబల్ పార్టీగా చేశారన్నమాట. గ్లోబల్ పార్టీ అంటే ఇక్కడ యెషయా 2:12 మెటాఫర్స్ ఉపయోగిస్తాడు. ఒకటేమంటే ద జాయ్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ హార్వెస్ట్. చూడండి ఒకసారి, అది 3వ వచనంలోని ద జాయ్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ హార్వెస్ట్. చదువుతాం ఒకసారి. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు బ్యూటిఫుల్ అండి. అంటే ఎలా చేశాడంటే 2 మెటాఫర్స్ ఉపయోగించాడు. ఒకటి ద జాయ్ ఆఫ్ ఫార్మర్స్ ఎట్ హార్వెస్ట్, రెండోది ఏ బిగ్ పే అవుట్ ఫర్ ఆల్ టాయిల్. ఎక్కడ దోపుడు సొమ్ము అయిపోయిన తర్వాత దోపుడు సొమ్ము పంచుకుంటారు కదా, ఈ రెండింటిని బ్యూటిఫుల్గా ఉపయోగిస్తారు అక్కడ. ఆ రెండింటిని ఆ సోల్జర్స్ అంటే ఆ డివైడింగ్ స్పాన్ అంటే ఇక్కడ ఏమంటే ద జాయ్ ఆఫ్ విక్టరీ ఆఫ్టర్ బ్యాటిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమొచ్చి హార్వెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ బ్యాటిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండింటిని మిక్స్ చేసి అంటున్నాడు, దీనికి నువ్వేం కష్టపడక్కర్లేదు, నువ్వేం అచీవ్ చేయలేదు దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనం, యూ హ్యావ్ మల్టిప్లైడ్ ది నేషన్. దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు, దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తాడు. ఈ జాయ్ని, నీ జాయిన్ తెచ్చుకోవడానికి, నీ ఇంక్రీజ్కి నువ్వు కష్టపడద్దు. అంటే నువ్వేమి నీ చేతులు పెట్టద్దు. ప్రమోటను నేను చేస్తాను. అందుకే లాస్ట్ వర్షన్కి వచ్చేసరికి అంటాడు కదా, యెహోవా దీనిని ఏమంటారు, లాస్ట్లోని 7వ వచనంలో అంటాడు కదా, దీనిని ఆసక్తితో నెరవేర్చును. జాగ్రత్త వినంటారా, ఒక ప్రామిస్ ఎప్పుడు కూడా నీకు ఇవ్వబడినప్పుడు, ఈ మధ్యలో నీకు చాలా గందరగోళం అవుతున్నప్పటికి కూడా వన్ థింగ్ దేనికి దన్ను అంటే మనకి దేవుడు ఆసక్తితో దాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు. నీకేం కనపడదు ఆ ప్రామిస్ ఎలా నెరవేరుతుందో, బట్ వన్ థింగ్ యూ రిమెంబర్, ఆసక్తితో దేవుడు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఇన్ బిట్వీన్ చాలా చక్కగా పరచలే, అసలు 1 నుంచి 7 అసలు ఆ చదువుతున్న ఎక్సైట్మెంటే మనకి. ఆసక్తితో దేవుడు దాన్ని నెరవేరుస్తానంటున్నాడు. రైట్, ఇప్పుడు మనం క్విక్గా అసలు ఏదైనా వస్తున్నాను నేను. మొట్టమొదటి క్రిస్మస్ నిరీక్షణ యొక్క ఏమంటారు ఎక్స్ప్లెయిన్డ్ వివరణ ఇప్పుడు మనం చూడబోతున్నాం. 4-7 మనం చూడబోతున్నాం. వివరణ అంటే ఎంత బ్యూటిఫుల్ దాన్ని వర్ణించాడంటే 4వ వచనంకి వచ్చేసరికి ఏలయనగా అంటే ఏంటి? ఏలయనగా బాయ్ దీనికి ఉన్నాయి నమ్ముతున్నావే, నీ యొక్క చీకటంతా పోతుంది, నీ యొక్క సంతోషం అంతా, నీ దుఃఖం అంతా సంతోషం అయిపోతుంది. నువ్వు దోపుడు సొమ్ము నీదే, నువ్వేం చేయక్కర్లేదు. ఆయన యుద్ధం ఆడేశాడు. ఎవరు చేస్తారు? దేవుడు ఆల్రెడీ యుద్ధం చేస్తాడు. నీ పని అంటే బ్యాటిల్ ఫీల్డ్లో కలిపి దోపుడు సొమ్ము దోచుకోవడమే. దేవుడు అంతా కోతను తీసుకొచ్చాడు, నీ పని అంటే ఆ కోతను చక్కగా ఎంజాయ్ చేయడమే అని చెప్తూ, ఎలాగిదంతా పాసిబుల్ అని చెప్తే అక్కడ స్టార్ట్ చేస్తాడు. ఏలయనగా 4వ చూడండి, ఫర్ ద యోక్ ఆఫ్ హిస్ బర్డెన్ అండ్ ద స్టాఫ్ ఫర్ హిస్ షోల్డర్ ద రాడ్ ఆఫ్ హిస్ అప్రెషర్ యు హ్యావ్ బ్రోకెన్ యాజ్ ఆన్ ద డే ఆఫ్ మిడియాన్. ఇక్కడ మిడియాన్ తీసుకొచ్చాడు. ఏ సీన్ పట్టుకొచ్చాడు? గిద్యోను పట్టుకొచ్చాడు. అక్కడ సీన్ చూడండి ఎంత అంటే, చూడండి ఎంత చక్కగా దాన్ని లింక్ చేస్తున్నాడు. చూడండి, గిద్యోను పట్టుకొచ్చాడు మధ్యలోకి. ఎలా గిద్యోను తీసుకొచ్చాడంటే, సో గిద్యోను అసలు ఆ యొక్క గోధుమ ఎవరైనా దురుపుతున్నాడు దాక్కొని. సో అక్కడికి వచ్చి దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. ఎంత ఎటకారంగా ఉంది అది. మామూలుగా
ఇప్పుడు నీకు నాకు మనమే చచ్చిపోతున్నాం భయంతో, గడగడగడగడ లాడిపోతున్నాం. ఆడు చూస్తాడు, ఈడు చూస్తాడు, ఈ భయంతో ఈడు గిద్యోను పాపం కిటకలు లాడిపోతున్నాడు. దొంగచాడగా గోధుమ ఎవరిని కొట్టుకుంటున్నాడు పాపం. అక్కడికి వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. సమ్టైమ్స్ దేవుడు ఈ సిచ్యువేషన్స్లో గడగడగడగా లాడిపోతుంటావే. ప్రభు ఇచ్చిన అడ్రస్ ఒరే పిరుకోడా అంటాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీలో స్ట్రెంత్ గురించి మాట్లాడతాడు అక్కడ. వీళ్ళు వీక్నెస్ ఎప్పుడు కూడా అయినా కించపరిచి అక్కడ మాట్లాడాడు. ఓకే, సో అక్కడ ఏం మాట్లాడుతుందంటే అది చాలా మాట నవ్వుగా కనబడవచ్చు. ఓకే, సో దేవుడు నమ్మాడు. ఎవరు? గిద్యోను. 32,000 మంది ఉన్నారు. తగ్గించాడు. ఇంకా ఎక్కువ తగ్గించు. 32,000 నుంచి ఎక్కడికి వచ్చింది నంబరు? 300. అక్కడ వాళ్ళంతా మిడతల దండంత విస్తారంగా ఉన్నారు. మిద్యానీయులు అంటున్నారు, విస్తారమైన వాళ్ళు. ఏంటి అసలు అంటే మిద్యాను వాళ్ళే అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు అంటే కొన్నిసార్లు దేవుడు మనకు ఒక మిరాక్యులస్ విక్టరీ ఇవ్వడానికి నీ యొక్క సైజ్ అంతటి తగ్గించేస్తాడు. తద్వారా యూ విల్ బికమ్ బిగ్. ఆయన పెద్దోడు అవుతాడు అక్కడ. అంటే టు ప్రూవ్ దిస్ వాజ్ ద లార్డ్స్ బ్యాటిల్. దట్ మీన్స్ హీ కెన్ విన్ అగేన్స్ట్ ఇంపాసిబుల్ ఆడ్స్. విద్యాను వలె ఎందుకు తీసుకొచ్చాడు అక్కడ మళ్ళీ యెషయా? దేవుడు ఇంపాసిబుల్ ఆడ్స్ని ఆయన ఫైట్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క అంటే ఇంకెలా మాట్లాడుతున్నాడు? 5వ వచనంకి వచ్చేసరికి యుద్ధము అని యొక్క చదవమా, 5 చదవమా. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ చెప్తున్నాడంటే ఆయన యుద్ధము ఆడువాడు మాత్రమే కాదు, యుద్ధాన్ని ఆపువాడు కూడా. యుద్ధమును గాడ్ విల్ నాట్ ఓన్లీ విన్ ద వార్. యుద్ధం గెలిచేవాడు మాత్రమే కాదు, హీ విల్ స్టాప్ ద వార్. దెర్ విల్ బి నో గవర్నమెంట్స్, మోర్ గవర్నమెంట్స్ రోల్డ్ ఇన్ బ్లడ్. అక్కలేదు, ఇంకా రక్తాలు తడిసిపోక్కలేదు మీ గవర్నమెంట్స్, అయిపోయింది. అంటే we need to step into battlefield after the victory is won. ఎవరు గెలిచారు విక్టరీ? నీ గురించి, నా గురించి ప్రభు. యూ జస్ట్ బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళవలసింది అంతే, సింపుల్. వీ సెలబ్రేట్ హిస్ విక్టరీ ఇఫ్ ఇట్ ఈస్ అవర్ విక్టరీ బికాజ్ ఇన్ క్రైస్ట్. సెలబ్రేట్ హిస్ విక్టరీ. కానీ మనం మనకంతా ఎలా ఉంటుందంటే చూస్తుంటే వెర్స్ 6 మన క్లైమాక్స్లో మనకు కనబడుతుంది. ఆ క్లైమాక్స్ ఏంటంటే ఫైనల్గా అంటాడు కదా అందులోని, ఏలియానగా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ చూద్దాం ఏంటి ఏలియానగా. వాట్ వీ ఫైండ్ ఫైనల్లీ ఈజ్ ద ఆన్సర్ టు ఆల్ దట్ హ్యాస్ ఎవర్ మేడ్ us afraid. 6వ వచనంకి వచ్చేసరికి నిన్ను నన్ను భయపడుతున్న ప్రతి విషయాన్ని కూడా ఆన్సర్ చెప్తున్నాడు అక్కడ. నన్ను భయపడుతున్న ప్రతి విషయానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఆ ఆన్సర్ ఏంటంటే ఫర్ టు us a child is born, to us a son is given. ఇక్కడ 2 things, ద హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, అది దేని గురించి మాట్లాడుతుందంటే ఆయన యొక్క హ్యుమానిటీ గురించి మాట్లాడుతుంది. మనకు శిశువు అనుగ్రహించబడను, దట్స్ ద డివినిటీ ఆఫ్ జీసస్. సో బ్యాలెన్స్ మాట్లాడుతున్నాడు. పుట్టెను హ్యుమానిటీ, అనుగ్రహింపబడెను డివినిటీ. బ్యూటిఫుల్గా గాస్పెల్ని అంటే ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ని చాలా బ్యూటిఫుల్గా యెషయా అక్కడ చెప్తున్నాడు. అక్కడ చాలా చక్కదని చెప్తున్నాడు ఆయన. ఎవ్రీ ఫియర్ వీ హ్యావ్ నర్స్డ్, ఎవ్రీ డిఫికల్టీ వీ హ్యావ్ ఫేస్డ్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ వన్ సింగిల్ పర్సన్, ఎ చైల్డ్. ఒక్క వ్యక్తిలోనే నువ్వు వెళ్తున్న నీ యొక్క భయాలు, నీ యొక్క స్థితిగతులు ఒక్క వ్యక్తిలోని, ఒక బాలుల్లోని కనబడుతుంది. మనం అనుకోవచ్చు, ప్రభా ఏడు ప్రభా నువ్వేదో ఫర్ అంటూ అస్ ఏ కింగ్ ఈజ్ బోర్న్ అంటే అంత బాగున్నది, 6 ప్యాక్ 12 ప్యాక్ అంత ఏంటి, పాలు, మిల్క్, డైపర్ మార్చడాలు, ఈయన స్టాండ్ అంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి మనం పాడుతుంటే కదా, మేరీ డిడ్ యు నో ద బ్యూటిఫుల్ సాంగ్ దట్ ఈస్
మేరీ డిడ్ యు నో సాంగ్ దట్ రియల్లీ అంటే నువ్వు వెతుకున్న బాబు, నువ్వు ముద్దు పెట్టుకుంటున్న బాబు అనేక కళ్ళు తెరుస్తాడు, కుంటోళ్ళు లేపుతాడు. ఆయన చాలా చక్కగా పాటలు వర్ణిస్తాడు, అందులోనే చాలా చక్కగా పాటలు వర్ణిస్తాడు. ద వాయిస్ ఆఫ్ అమెరికాలోని 2016లో ద వాయిస్ ఆఫ్ అమెరికాలోని ఒక క్రిస్టియన్ బాయ్ తను కంటెస్టెంట్కి వెళ్తాడు. మనకి వాయిస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఐడల్, సరిగమప ఇవి మనకు ఉంటాయి. మనకి వాయిస్ ఆఫ్ అమెరికా. ఒక బాయ్ వాడు నేను వెళ్ళి కంటెస్టెంట్కి వెళ్తానంటే చర్చిలో అన్నారు, చీ 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 నో 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 నో, ఏంటి అక్కడ వాళ్ళతో అలా చెత్తమ పాటలు పాడుతుంటే నేను వాళ్ళతో పాడుతావు, నువ్వు కూడా వెళ్ళి, ఎందుకో దేవుడు నాకు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళమని. వెళ్ళమన్నాడా? ఓకే వెళ్ళు, నీ ఇష్టం. తర్వాత పడిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది. సో కుర్రాడు వెళ్ళాడు అక్కడికి. అప్పటికి ఒక వాట్ ఇస్ దట్ సాంగ్, ఐ ఫర్గాట్ యాక్చువల్. అప్పటికి యూఎస్ని మొత్తం ఏలేస్తుందన్నమాట ఆ సాంగ్. అది ప్రైవేట్ సాంగ్. అది ఆ పాడినోడు అటు ఫస్ట్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ బాయ్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, మా కొడుకు తెలుసు, ఫెలిక్స్ తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. ఆల్మోస్ట్ వాడు ఇంకా లాస్ట్లో ఉన్నాడు ఆల్మోస్ట్. ఒకసారి అన్నాడు తన కోచ్కి, నేను ఇంకా మీ పాటలు స్టాప్ చేసేస్తానండి, నేను నా పాట పాడేస్తానన్నాడు. ఏం పాడుతావు అన్నాడు. మేరీ డిడ్ యు నో. నీకు దానికి ఎవడు ఓట్లేస్తాడు? ఎవడు ఓటేయడు? నో, ఎవడు కూడా నీకు ఓటేయడు అనేసరికి పర్లేదంటే ఓటైపోయిన పర్లేదు పాడేస్తాను అన్నాడు. వాడు ఆ పాట పాడేసరికి నెక్స్ట్ డే సెకండరీ దాంట్లోకి వచ్చేసాడు, స్టాండింగ్లో. నెక్స్ట్ డే సెకండ్లోకి వచ్చేసాడు. ఈ కింద ఉన్నాడు సెకండ్కి వచ్చేసాడు. అప్పుడే ప్యారిస్ అటాక్ జరిగింది. ప్రజలందరూ కూడా గుండెల్లో బాధలతో ఉన్నారు. కోస్తున్నాడు, చివరి సాంగ్ నాకు ఇది కూడా నేను నా పాటే పాడుకుంటానన్నాడు. ఏంటి ఇదేం పాడుతావు? ఇప్పుడైనా పాడరా బాబు, అదేదో పడ్డాయి ఓట్లు వచ్చాయి, క్రిస్మస్ మూడ్ కాబట్టి, ఇప్పుడేం రాదు. నో, నేను పాడతానండి, ఇంకోటి పాడతాను, ఇష్టం ఎలా పాడు అన్నాడు. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ మై గాడ్. ఆ పాట పాడేసరికి ఆ జడ్జెస్ అందరూ కూడా దే స్టార్టెడ్ వీపింగ్, ఏడుస్తున్నారు. స్టార్టెడ్ వీపింగ్. వాళ్ళు ఏమన్నారంటే, మా గుండెలు పగిలిపోయిన ఈ దినాల్లో నువ్వు పాడిన 2 పాటలు, మేరీ డిడ్ యు నో యువర్ చైల్డ్, ఆ సాంగ్ గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, ఈ 2 పాటలు మాకు మినిస్టర్ చేశాయి జడ్జెస్ అన్నారు. నెక్స్ట్ ఓట్లలోని ఫస్ట్ ఈ 100 గవర్నమెంట్ దట్ కాంటెస్ట్. అంటే ఏంటంటే వాట్ ఈస్ దిస్ చైల్డ్? ఏంటి ఒక వీకర్, ఒక హ్యూమన్ చైల్డ్ని పట్టుకొని ఇతను భుజం మీద రాజ్యభారం ఉండును, ఇతడు సమాధానపతి, అది ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, రకరకాలు చెప్పేస్తుంటే వాట్ ఈస్ దిస్? ఎంతవరకు ఇతడు సెన్స్ ఉంది మనకి మాట్లాడడానికి? వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ హూ ఓవర్టర్న్స్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. హీ ఓవర్టర్న్స్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. నీ ఎక్స్పెక్టేషన్స్లో ఆయన పనిచేయడు. హీ విల్ ఓవర్టర్న్. ఒక్కసారి నీ కళ్ళు జిగాలమంటామాట, ఏంటి ఎలా దేవుడు మార్చేస్తున్నాడు దీన్ని. హీ ఓవర్టర్న్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే గాడ్ హ్యాస్ ఆర్డర్డ్ ద వరల్డ్ సచ్ దట్ వీక్నెస్ ఓవర్కమ్స్ పవర్, ఫూలిష్నెస్ ఓవర్కమ్స్ విజ్డమ్, ఎ చైల్డ్ డిఫీట్స్ ఆల్ ఈవిల్. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన జ్ఞానహీనుని ఎంచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడం ఆయన బలహీనుని ఎంచుకున్నాడు. మాత్రం కాదు, ఇశ్రాయేలులారా, మీరు వెళ్తున్న ఈ స్థితిగతుల్లో, ఈ చీకట్లోనే, ఈ ఈవిల్లోనే డిఫీట్ చేయగలిగినోడు ఒకడు ఉన్నాడు. ఎలా అనగా మనకు శిశువు పుట్టాను. రైట్. ఇంకేంటంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు. జాగ్రత్తగానండి, రాజ్యభారం ఆయన భుజం మీద ఉట్టినే పడిపోలేదు.
ఏ భుజం మీద అయితే రాజ్యభారం పడదో ఆ భుజం మీద సిలువ పడ్డది. సిలువ లేకుండా రాజ్యభారం వాడికి ఈజీగా వచ్చేలేదు. అని షోల్డర్, ఆయన భుజాల మీద సిలువను మోసుకున్నాడు. ఆయన చూశాడు ప్రభు, ఆయన భుజం మీద రాజ్యభారము పెట్టబోతున్నాడు. Because he will bear the cross on his shoulder. Bear the cross on the shoulder. Right. జేమ్స్ వైన్, జెరీ వైన్స్ అనే ఒక గ్రేట్ స్కాలర్ తను ఈ విధంగా చెప్తున్నాడు. ప్రత్యేకంగా 6వ వచనంకి వచ్చేసరికి ఏం చెప్తాడు తెలుసా? దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సింగిల్ వర్స్ ఇన్ ఆల్ స్క్రిప్చర్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. ఎందుకంటే with more than 250 names and titles of our Lord scattered from Genesis to Revelation, Isaiah brings together 4 in a tight, concise package that appear nowhere else in the Bible. 250 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆదికాండం నుంచి ఈయన ప్రభుకి ఎక్కడి వరకు, ప్రకటన వరకు అన్నింటిని కూడా కన్సైజ్ ప్యాకేజ్ తీసుకొచ్చాడు. 4 పదాలతో పట్టుకొచ్చాడు. 4 పదాలతో పట్టుకొచ్చాడు. వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు. ఇట్ ఎంఫసైజ్ హిస్ డెయిటీ, కౌన్సిలర్ ఎంఫసైజ్ హిస్ హ్యుమానిటీ. ఇట్స్ ద బ్యూటిఫుల్. ఆశ్చర్యకరుడు, ఇట్ టాక్స్ అబౌట్ హిస్ దైవత్వము. ఆలోచనకర్త టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ. మైటీ, మైటీ గాడ్, మైటీ ఎంఫసైజ్ హిస్ హ్యుమానిటీ, God emphasizes his deity. This is a difference. చాలా బ్యూటిఫుల్ నేమ్లో చెప్తున్నాడు. నెక్స్ట్, everlasting, నిత్యుడగు, emphasizes his deity. Father emphasizes his humanity. Prince emphasizes his humanity. Peace emphasizes his deity. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు అనుగ్రహించబడ్ను. ఆయన దేవుడు, జన్మించను మానవుడు. రెండింటిని చెప్తూ ఈ రెండింటిని 4 పదాల్లోనే చాలా చక్కగా బ్యూటిఫుల్ తీసుకొస్తున్నాడు. కపుల్డ్ విత్ ద చైల్డ్ బార్న్ అండ్ ద సన్ గివెన్, ద రిజల్ట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ ద గాడ్ మ్యాన్ ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us. గాడ్ విత్ us. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో అయితే 4 పదాలు చేస్తాడు, వండర్ఫుల్ కౌన్సిలర్. కానీ ఒరిజినల్ కొన్ని చూస్తే అందుకే మన తెలుగు బైబిల్లో కూడా ఆశ్చర్యకరుడని స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ నేమ్. మనం 5 నేమ్స్ తీసుకున్నాం ఇక్కడ. మనం 5 నేమ్స్కి ఏ విధంగా ఈ యొక్క నేమ్స్ నీకు నాకు అప్లై అవుతారో చూసుకుందాం. ఫస్ట్ థింగ్, వండర్ఫుల్. దట్ మీన్స్ ద డల్నెస్ ఆఫ్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ద డల్నెస్ ఆఫ్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. నీ లైఫ్లో ఉన్న డల్నెస్, లెగుస్తున్నావు ఈశ్వరమని వెళ్తున్నావు, ఏదో తప్పదు కాదు, ఉద్యోగం 4 మెతుకులు వెళ్ళాలి కాబట్టి ఇదే బతుకండి. ప్రభా ఎప్పుడు వచ్చేస్తావు ప్రభా? దాని గురించి మనం ఇక్కడ లేవు. ఇక్కడ మనం నీ డల్నెస్ కాదు ఇక్కడ, నీ డల్నెస్లో ఎక్సైట్మెంట్ చూపిస్తుంది. తెమ్మంటాడు ఎవరు? యెషయా. బికాస్ ద డల్నెస్ ఆఫ్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. లైఫ్ బికమ్స్ సో ఎక్సైటింగ్ అండ్ వండర్ ఫిల్డ్ బికాస్ హీ ఈస్ వండర్ఫుల్. ఆయన వండర్ఫుల్ కాబట్టి నీ లైఫ్ ఎలా ఉండాలంటే యాజ్ బిలీవర్స్గా ఎక్సైట్మెంట్, వండర్ ఫీల్డ్. నువ్వు డ్యూటీలోకి వెళ్తున్నావు అంటే ఆ ఎక్సైట్మెంట్ చూస్తుంటే, అంటారు ఆ వండర్ ఫీలింగ్ చూస్తుంటే వాళ్ళు ఎక్సైట్ అవ్వాలి. అని మనం ఎలా వెళ్తాం? అనువు నా దిదిగో గై కొనుమియో ప్రభువాని, అది మన బతుకు. మంచి పాట, అది బ్యూటిఫుల్ సాంగ్ అది. కానీ మనం ప్రభా తీసుకో ప్రభా, చాలు ప్రభా. ఎవరికైనా వస్తుంది పాపం. ఈవెన్ ఏలియా కూడా వచ్చింది, చాలు ఇంకా చాలు, చేస్తానంటాడు. అన్నాడా లేదా ఏలియా? ఇంకా చాలు. అక్కడ ప్రభు ఎక్సైట్మెంట్ మళ్ళీ తీసుకొచ్చాడు. దెబ్బ కంటే కొన్నిసార్లు చిన్న నిద్ర, ఆ అప్పం ఏంటో కానీ తిరుగుతాంబే ఏంటి ఎన్ని రోజులు ఇప్పుడు 40 రాత్రులు ప్రయాణం చేస్తాడు ఒక అప్పానికే.
ఇక్కడ మనం మండి ఫుల్ పడినా అవ్వదు, నెక్స్ట్ డే మళ్ళీ అయిపోతుంది. దాన్ని మేము 7 గంటలకు తిన్నాం, 8:30 పకోడా. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పప్పు గురించి గడగడలాడిపోతున్నాం మేము. దట్స్ అవర్ థింగ్. బట్ దేర్ ఏలియా ఎలాగంటే అసలు లేచాడు, ప్రభు మంచి రెస్ట్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఒక్కసారి అడిచేశాడు అసలు. అంటే హిస్ మిరాక్యులస్ ఇంటర్వెన్షన్ ఇన్ లైఫ్ మేక్ లైఫ్ సో ఎగ్జబరెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ సిక్నెస్ అండ్ టఫ్ సర్కమ్స్టాన్సెస్ అరౌండ్. నా జీవితాన్ని నీకు సిక్నెస్ ఉన్నప్పటికీ, టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క మిరాక్యులస్ ఇంటర్వెన్షన్, వండర్ఫుల్ గాడ్ కాబట్టి ఎక్సైట్మెంట్. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఎలాగెళ్ళాలి తెలుసట మీరు? అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ఎక్సైట్మెంట్ నీకు? ఈవెన్ మా నైబర్హుడ్, ఏంటి మీ ఎక్సైట్మెంట్? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఎక్సైట్మెంట్ అంతా కూడా? అయినా మీకు ఎన్నో కష్టాలని మాకు తెలుసు, కానీ మీ ముఖాల్లో ఎప్పుడు కూడా ఒకలాంటి ఎక్సైట్మెంట్ కనబడుతుంటుంది. వండర్ఫుల్. డల్నెస్ ఆఫ్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సెకండ్, ద కౌన్సిలర్. ఫస్ట్ ఈజ్ dullness of Christ, the dullness of life. The second one is direction and decisions of life will be taken care of because he's a counselor. నీ లైఫ్లోని నీ డైరెక్షన్, నీ డెసిషన్ ఎవరు తీసుకుంటాడు అంటున్నాడు ఇప్పుడు? నేను ఆలోచనకర్త, ద గ్రేట్ కౌన్సిలర్. when you're in a cross roads, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు, ఏం చేయాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియనప్పుడు, when you are in a crunch moment in life where you do not know what direction, what decision to make, the Christ of Christmas promises direction through the word and guidance for decisions in life. What a name. Wonderful. ఇంకా డల్గా ఉండవలసిన పర్లేదు, నా పరిస్థితి చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండక పర్లేదు. ఎక్సైట్మెంట్ ఉండాలి. రెండోది, నా లైఫ్ ఏంటి నెక్స్ట్ నాకు ఎవరు భర్త వస్తాడో, ఈ అమ్మాయి దొరుకుతుంది నాకు, ఈ భయాలు పెట్టుకోకుండా అంటున్నాడు. ప్రభా నెక్స్ట్ ఉద్యోగం ఏంటి ప్రభా? ఇది ఒకరికి కానీ ఈ ఉద్యోగం కానీ గొప్పకొని మూసేస్తే నెక్స్ట్ ఏంటి ప్రభా? నో, ద డైరెక్షన్ అండ్ డెసిషన్స్ ఇన్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బికాస్ హీఈస్ ఎ కౌన్సిలర్. డల్నెస్ రిమూవ్ చేస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు. ద థర్డ్ వన్, మైటీ గాడ్. అక్కడ ఉపయోగించబడిన హీబ్రూ పదం ఏంటంటే ఎల్ గిబోర్. మైటీ గాడ్ అంటే ఎల్ గిబోర్. ఫస్ట్ది డల్నెస్ ఆఫ్ లైఫ్. రెండోది ఏంటి? డైరెక్షన్. మూడోది ద డిమాండ్ ఆఫ్ లైఫ్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అన్ని డీసే గుర్తుపెట్టుకోండి. ఐ విల్ గివ్ యూ ద 5D. The demand of life are taken care of when you know him personally. నీ ముందు భయంకరమైన టాస్కులు కనబడుతున్నాయి నీకు జాబ్లోనే, ఛాలెంజెస్ కనబడుతున్నాయి నీ జాబ్లోనే. బట్ అన్నింటిలో అంటున్నాడు, ఐ విల్ టేక్ కేర్ బికాస్ ఐఎమ్ ద మైటీ గాడ్. ద డిమాండ్స్ ఆఫ్ లైఫ్, ద డిమాండ్స్ ఇన్ యువర్ కెరీర్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సమ్ ఆఫ్ ది బ్యాటిల్స్ that we need to fight, spiritual, relational, emotional, financial in life are beyond our capacity. That time we have a mighty God. Beyond our capacity, we have a mighty God. And the next one, fourth one, everlasting Father. The everlasting Father. The dimensions of life will be taken care of. The dimensions of life ante past, present, future. Everlasting Father. Every dimension he will take care because he's the everlasting Father. నీ పాస్ట్ డోంట్ వరీ, గతం భయపడద్దు. ఎన్నో చేసావు పాపాలు, ఎన్ని చేస్తున్నా నేను క్షమించాయి, పోయా అంతే. ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ. ప్రజెంట్ టేక్ కేర్, ఫ్యూచర్ ఐ విల్ టేక్ కేర్. ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ప్రాస్పెక్ట్ ఆర్ ద 3 dimensions ఆఫ్ లైఫ్. మనల్ని ట్రబుల్ చేస్తుంది. గతం మనల్ని ట్రబుల్ చేస్తుంటుంది, ప్రజెంట్ మనల్ని ట్రబుల్ చేస్తుంటుంది, భవిష్యత్తు మనల్ని గజగజలాడిస్తుంటుంది. ఈ 3 dimensionsని ఇక్కడ అంటున్నాడు, ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ బికాస్ ఐఎమ్ మైటీ గాడ్.
ఐఎమ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఒక ట్రాన్స్లేటర్ ఏం చెప్పారంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటే ఫాదర్ ఫర్ ఎవర్ అన్నమాట. సింపుల్గా ఫాదర్ ఫర్ ఎవర్. ద చైల్డ్ విల్ బి ఎ ఫాదర్ టు మీ ఇన్ ద బెస్ట్ ఆఫ్ వేస్, లవింగ్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్, ఆల్వేస్ లుకింగ్ అవుట్ ఫర్ మై బెస్ట్. అది మాట నా యొక్క బెస్ట్ గురించి వెంపర్లాడే తండ్రి నా. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? నాకు ఏది శ్రేష్టమో నా గురించి వెంపర్లాడతాం. చెరి ఉన్నాడు, చెరికి ఎంత శ్రేష్టమో ఏది శ్రేష్టమో ఆ ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో వెంపర్లాడుతుంటారు. వాడికి శ్రేష్టమైనది తేవాలి. మనందరం ఉండగా మన పిల్లలందరూ కూడా శ్రేష్టమైనది. ఎస్, ఆఫ్టర్ ఆల్ ఒక శారీరక తండ్రులుగా మనమే బయలాజికల్ ఫాదర్స్గా అంత వెంపర్లాడుతుంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ మన గతం, మన భవిష్యత్తు, మన ప్రజెంట్, మన భవిష్యత్తుని ఆయన చూసుకుంటాడు. అంటే ఈ టైటిల్ని మొదటి రెండింటిని దీన్ని జస్ట్ మీరు కానీ ఒకవేళ కానీ మీరు మింగిల్ చేస్తే నీకు ఏం అర్థమవుతుందంటే యూ రియలైజ్ దట్ ద ఎఫెక్టివ్ ప్లాన్స్ ఆఫ్ మై వండర్ఫుల్ కౌన్సిలర్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై బెస్ట్ యాజ్ ద గోల్ అండ్ ద పవర్ టు అకాంప్లిష్ దోస్ ప్లాన్స్ విల్ ఆల్వేస్ బి tempered to carry me along in a deep loving involvement in my life. That's what it means to have a father forever. Because he is everlasting father, the past, the present, the future are under his control and authority. ఆయన అథారిటీ కింద ఉన్నది. భయపడద్దు. నీ ఫ్యూచర్, నీ ప్రెజెంట్, ఎవ్రీథింగ్ ఆయన అథారిటీ కింద ఉన్నది. లాస్ట్ వన్ ఇది అంటాడు కదా, ఆయన సమాధానాధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. దట్ మీన్స్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఎవరు చెప్తారు? డల్నెస్ ఆఫ్ లైఫ్. వాట్ ఇస్ ద సెకండ్ వన్? డైరెక్షన్స్. థర్డ్ డిమాండ్స్. ఫోర్త్ డైమెన్షన్స్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? Disturbances of life will be taken care of. ఇక అంటారు కదా, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్తమైన వారులారా నా ఎద్దకు రండి. 11:11-28 నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మేబీ ఇఫ్ యూఆర్ రెస్ట్లెస్, ఆర్ యూ రెస్ట్లెస్? ఏదో విషయంలో రెస్ట్లెస్గా ఉన్నావా? సమాధానం కోల్పోయి నిరీక్షణ లేకుండా ఉన్నావా ఈరోజు? వన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? Jesus governs with wisdom. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్ను, ఆయన యొక్క గవర్నెన్స్ నీ మీద, ఆయన పరిపాలన నీ మీద జ్ఞానయుక్తమై ఉంటుంది. We aren't his counselor, he is ours. మనం ఆయనకి సలహా చెప్పడం కాదు, ఆయన మన సలహా చెప్తాడు. కాబట్టి ఆయనకి సలహాలు చెప్పి ఎప్పుడు మోసపోవద్దు, పప్పులో కాలేయొద్దు. దేవుడు ఒకటి చెప్తున్నప్పుడు, ఒక సలహా చెప్తున్నప్పుడు, ప్రభా ఒకసారి ఆలోచించి ప్రభా ఇలాగా నీ డైమెన్షన్ వాడదు కానీ ప్రభావ, మరి ఈ డైమెన్షన్ చూస్తే నాకు అర్థం అవ్వట్లేదు. అర్థమైతే ఆయన ఎందుకు దేవుడు మనకి? ఫస్ట్ థింగ్. నెక్స్ట్, జీసస్ గవర్న్స్ విత్ స్ట్రెంగ్త్. మైటీ గాడ్. జీసస్ గవర్న్స్ యాజ్ ఎ ఫాదర్. జీసస్ గవర్న్స్ ఇన్ పీస్. వావ్! ఇలాంటి దేవుని పట్టుకొని చిన్న కడుపు నొప్పికి, చిన్న విరోచనానికి గడగడలాడిపోతుంటాం మనం. ప్రభా నాకేనా ఎందుకు ప్రభా అన్నీ? నేనే దొరికాను నీకు. యాజ్ ద వండర్ఫుల్ కౌన్సిలర్, హీ హాస్ ద బెస్ట్ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్. లెట్స్ ఫాలో హిమ్. యాజ్ ద మైటీ గాడ్, హీ డిఫీట్స్ హిస్ ఎనిమీ ఈజీలీ. లెట్స్ హైడ్ బిహైండ్ హిమ్. ఎనిమీ వచ్చినప్పుడు మైటీ గాడ్ వెనకాతలు వెళ్ళి దాక్కోండి, ముందుకి నీ కంట్రోల్ చూపించాలంటే దెబ్బలు తినేస్తాం. యాజ్ ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్, he loves us endlessly. Let's enjoy him. As a prince of peace, he reconciles us while we are still his enemies. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. Let's welcome his dominion. ఓకే, జస్ట్ నేను want to sum up this. జస్ట్ నేను జంప్ చేసుకుంటూ వెళ్ళాను నేను నోట్స్ అంతటిని. సో ఐజయా అక్కడికి ఏమిటంటే, ఐజయా saw him coming, the one who would be God's answer for sinners like you and me. నీకు నా పాపానికి
పాపులకి ఆయన జవాబు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమైనాడు, ఆయన కౌన్సిలర్ అని, ఆయన విజ్డమ్ అని, ఆయన పర్పస్ అంతా ఒక పెర్ఫెక్ట్ ప్లాన్. జస్ట్ ఫాలో అంటున్నాడు ఇస్రాయేల్కి జస్ట్ ఫాలో దట్స్ ఆల్. ఈ పని జస్ట్ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఇదంతా కూడా జరిగించడానికి యెహోవా ఏమన్నాడు? లాస్ట్లో ఏముంది? ఆసక్తితో వీటిని జరిగిస్తున్నాడు. నేను తీసుకోవాల్సిన లెసన్ ఏమిటంటే, ఇక్కడ దేవుడు నీ పరిస్థితులు నీకు అర్థం కానప్పుడు, ఇశ్రాయేల్కి అర్థం అవ్వలేదు ఎందుకని అయింది, అక్కడ యెషయా చెప్తూ వచ్చాడు, ఆన్సర్ చెప్పాడు. ప్రభు ఉన్నాడు మీకు, ఆయన ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన పేర్లు చెప్పాడు అని చెప్పి, మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా, మీ యొక్క చీకటిని వెలుగుగా, ఈ క్రియలన్నీ కూడా ఈ యొక్క అదంతా కూడా, ఈ ఫ్యాబ్రికేషన్ అంతా జాగ్రత్త చూస్తే అంటున్నాడు లాస్ట్కి వచ్చేసరికి, ఇదంతా ఎవరు చేస్తారు ఇదంతా కూడా? దేవుడు ఇంకెలాంటి ఆసక్తితో చేస్తున్నాడు. దట్ మీన్స్ నీ జీవితం పట్ల ఆయనకున్న ప్లాన్స్, ప్రణాళికలు, చాలా ప్రామిసెస్, చాలా బ్యూటిఫుల్గా ఆయన ఆసక్తితో చేస్తున్నాడు. కాబట్టి డౌట్ చేయదు ఆయన్ని, ఎందుకంటే ఆయన ఆసక్తితో వీటిని జరిగిస్తాడు. అంటే కంఫర్ట్, ఆసక్తి వాటి ఆయన జరిగిస్తాడు. టోటల్గా మనం చూస్తే ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఎక్కడైతే ఎక్కువ గాయపరచబడతావో, ఎక్కడైతే ఎక్కువగా గలిలియా లాంటి సిచ్యువేషన్ నీకు ఉందో, అక్కడే మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. గాడ్ విల్ స్టార్ట్ హిస్ మినిస్ట్రీ దేర్. నెక్స్ట్, వాగ్దానం ఇచ్చి దాని నెరవేర్పు ఇంకా చాలా దూరం కనబడ్డప్పుడు కూడా అయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు ఇక్కడ యెషయా. హ్యావ్ ఫెయిత్. ఎప్పుడు కూడా స్పీక్ ఫెయిత్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్. డోంట్ డౌట్. నెక్స్ట్, ఫుల్ఫిల్మెంట్ గురించి డే టు టైంలో చూడదు నువ్వు. ఫుల్ఫిల్మెంట్ గురించి నువ్వు చూస్తున్నట్టు నీకు కావాల్సిన లింక్ ఏంటంటే ప్రామిస్కి, ఫుల్ఫిల్మెంట్కి ఫెయిత్. నెక్స్ట్, ఈ జర్నీలోని యెహోవా అన్నింటినీ ఆయన జరిగిస్తున్నాడు. ఈ మధ్యలో నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన అద్భుతకరుడు. విల్ టేక్ కేర్ ఆఫ్ డల్నెస్ ఇన్ లైఫ్. నీ డైమెన్షన్స్ చేంజ్ చేస్తాడు. నీ డిస్టర్బెన్స్ ఆయన విల్ టేక్ కేర్. ఆల్ దిస్, ఈ ఫుల్ఫిల్ అంతట్లో కూడా అన్నీ ఆయన చేస్తాడు. ఆయన అంటే ఎక్కడ మాట్లాడుతాడంటే, ఆయన ఇంక ప్రభు వస్తాడు, ఆయన రాజ్యం ఇంకా విస్తారణ జరిగిపోతుంటుంది. అది ఇప్పటికీ జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేడు అంటున్నాడు మళ్ళీ అక్కడ అని. ఫైనల్గా రెవల్యూషన్కి వచ్చేసరికి అంటాడు, లెక్క పెట్టలేనంత జనాంగము అన్ని రాజ్యాల నుంచి, అన్ని భాషల నుంచి కొట్టుకుంటూ వస్తున్నారు ఈ యొక్క రాజ్యంలోకి. వావ్, నువ్వు నేను ఈ యొక్క కొట్టుకుంటూ వస్తున్న జనంలో నువ్వు నేను ఉన్నావు. వాట్ ఎ ప్రివిలేజ్డ్ పీపుల్ వి ఆర్ ప్రివిలేజ్డ్. వాళ్ళు బుసుకుందాం, ప్రభు కడుదాం. నువ్వు అర్థం చేసుకోవాల్సిందే, ఈజ్ ద వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరుడు. ద డల్నెస్ ఆఫ్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ద కౌన్సిలర్, ద డైరెక్షన్ అండ్ డెసిషన్స్ ఇన్ లైఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. The mighty God, El Gibor, the demands of life will be taken care of. Everlasting Father, the dimensions of my life, my past, my present, my future will be taken care of. I can just భయం వేస్తున్నప్పుడు చిన్నపిల్లడు వాళ్ళ డాడీ అనగానే ఎలా దాక్కుంటాడో అలా ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనగానే నువ్వు దాక్కో వెళ్ళి చాలు. Prince of Peace, disturbances of life will be taken care of. I know some of the youngsters here, families here, కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. ఎలాంటి డిస్టర్బెన్సెస్ మీ ఫ్యామిలీని మిమ్మల్ని గందరగోళం చేస్తున్నాయి ఈ సభ్యులోనే? ఆ డిస్టర్బెన్సెస్ ఆఫ్ లైఫ్ని కేర్ తీసుకోవడానికి నీకు సమాధానాధిపతి ఉన్నాడు. యాజ్ ఫ్యామిలీగా కమిట్ చేసుకో. మరొకసారి పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి డిస్టర్బెన్స్ కొన్ని వెళ్తున్నావు నాకు తెలియదు. వన్ థింగ్ ఈజ్ విల్ టేక్ కేర్.
బికాస్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. విల్ టేక్ కేర్. నిత్యము ఉండి ఆయన రాజ్యం స్థాపించబడింది. ఇంకా మరి నిత్యము ఇంకెప్పుడు కూడా ఎవడు కూడా తాకలేని విధంగా ఆయన రాజ్యము స్థాపించబడబోతుంది. అందులో నువ్వు నేను పార్టేకర్స్ ఉండబోతున్నాం. నేను స్తుతిద్దాం వాటిని బట్టి. ఎంత ఫ్యూచర్ యొక్క బాల్ నుంచి వచ్చింది చూడండి. గతాన్ని అడ్రస్ చేసేది బాలుడు, ప్రజెంట్ని అడ్రస్ చేసేది బాలుడు, భవిష్యత్తులో పొందబోతుందని ఆయన అడ్రస్ చేశాడు ఈ బాలుడు. దట్స్ హౌ ద హోప్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్, డిస్క్రైబ్డ్. గ్లూమినెస్ని తీసేస్తున్నాడు అంటాడు. జాయ్, చీకటి పోయి వెలుగు. శత్రువు యొక్క ఆయుధాలను ఎరగొట్టేస్తానంటాడు ఆయన. వాట్ ఏ గాడ్. దోపుడు సొమ్ముని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ప్రభా ఈ సమయంలో ఈ పాసందుకు వస్తున్నాం తండ్రి. ప్రభా ఈ భుజం మీద రాజ్యభారం ఉంటున్నాం, కానీ ఆ రాజ్యభారం ఉంటే వచ్చేలేదు ప్రభా. ఆ భుజం మీద సిలువ పెట్టబడింది. యు వాంట్ టు బి ఎ రూలింగ్ క్రిస్టియన్, బి ఎ సఫరింగ్ క్రిస్టియన్. యు కెనాట్ బి ఎ రూలింగ్ క్రిస్టియన్ అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ ఏ సఫరింగ్ క్రిస్టియన్. ప్రభా మరి ఈ సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ గొప్ప ప్రభా ఈ యొక్క ఆ యొక్క యోహాను భక్తుడు చూసినట్టుగా రెవల్యూషన్లో ఆ యొక్క వేల కోట్ల లెక్కింపు లేనంత మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తుంటే అందులో మమ్మల్ని కూడా ఉంచినందుకు ఆ పిక్చర్లో మేము కూడా చూసుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒకసారి నీకు పరిశుద్ధ హస్తాలు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి.